హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఏపీ ఎంసెట్ వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఏంటంటే మనకి చాలా కామెంట్స్ వస్తున్నాయి. కామెంట్స్ వచ్చేసరికి అన్న మనకి కాలేజెస్ ఏ డేట్ ఉన్నాయి, అవి ఎలా తెలుస్తాయి, ఆ లిస్ట్ ఏదైనా ఉంటే చెప్పండి అన్న, లేకపోతే మాకు అసలు ఆ కాలేజీలోని సీట్స్ అంటే ఈ కాలేజీ నుంచి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అలాగే బ్రాంచ్కి ఎన్ని ఇంటేక్ ఉందన్నమాట, అంటే ఎన్ని సీట్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయని, ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చెయ్యని అని చాలా మంది మనకి కామెంట్ చేస్తూ ఉన్నారనమాట. అందుకే ఈరోజు మీకు ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. ఈ వెబ్సైట్ లో మీరు ఆప్షన్ ఓపెన్ చేశారో లేదో నాకు తెలియదు, బట్ ఈ వెబ్సైట్ లోనే మీకు అసలైన ఇన్ఫర్మేషన్ అనేది దాగి ఉందన్నమాట. ఇప్పుడు మీకు చెప్పేస్తాను. అంతకుముందు మీరు ఏం చేయాల్సిందంటే జస్ట్ తెలుగు మిస్టరీస్ అండ్ ఎడ్యుకేషన్ అని సెర్చ్ బార్ లో టైప్ చేయగానే మీకు ఫస్ట్ ఇలా కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ టీఎంఈ అని మీకు కనబడగానే జస్ట్ ఈ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అనేది డిస్ప్లే అవుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చాలు నేను ఏ అప్డేట్ తెచ్చినా మీకు తప్పకుండా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాలేజెస్ అనేవి ఏంటంటే ఉన్నాయి, అవి కూడా గుర్తింపు పొందిన కాలేజెస్ లేవా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఏమీ లేదు, ఇక్కడ చూసారో లేదో లాస్ట్ నుంచి సెకండ్ పాయింట్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అని క్లియర్ గా మనకి వెబ్సైట్లు అనేది ఇచ్చేసారు. చాలా మంది ఓపెన్ చేశారో లేదో నాకు తెలియదు, బట్ ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెయిన్ యూనివర్సిటీస్ అనేవి క్లియర్ గా మీకు డిస్ప్లే అవుతున్నాయి. బ్లూ కలర్ లోని జే కాకినాడ కనబడుతుంది కదా, జే అనంతపురం ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, అలాగే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, అలాగే శ్రీ పద్మావతి మహిళా విద్యాలయం. ఇలా వచ్చేసరికి మీకు కొన్ని యూనివర్సిటీస్ అనేవి మీకు డిస్ప్లే అవుతున్నాయి అనమాట. దాని కింద మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తుంటే కాలేజ్ లిస్ట్ 1, కాలేజ్ లిస్ట్ 2, 3, 4, 5, 6 అని మీకు క్లియర్ గా డిస్ప్లే అవుతున్నాయి. అలాగే కింద వచ్చేసరికి అనంతపురం కింద ఒక 4 లిస్టెస్ అని ఉన్నాయి. అలాగే వచ్చేసరికి ఆంధ్ర కింద ఒకటి, ఆచార్య నాగార్జున కింద ఒకటి, ఇలాగా ఒక్కొక్కటి మీకు కింద డిస్ప్లే అవుతున్నాయి. అసలు ఏంటన్నా ఇలాగ ఉంది ఏంటి, నాకేం అర్థం అవ్వట్లేదు అని అంటే తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ జే కాకినాడ అని కనబడుతున్న కాలేజ్ లిస్ట్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్ ఫైల్లోని ఒరిజినల్ డాక్యుమెంట్ అనమాట. ఇది ఎవరు సెండ్ చేశారంటే మనకి అఫీషియల్ ఎంసెట్ వాళ్ళు మీకు సెండ్ చేసేసారనమాట. ఇది మీకోసమనే వాళ్ళు మీకు సెండ్ చేసేసారు. ఇది అసలు ఏంటి అని అంటే ఈ లిస్టెస్ అంటే ఏంటంటే ఇది ఈ కింద ఉన్నవంటి ఈ క్లియర్ గా మీకు ఇక్కడ జే కాకినాడ ఉంది కదా, ఈ కాలేజ్ చేత అంటే ఈ యూనివర్సిటీ చేత గుర్తింపు పొందిన కాలేజెస్ లిస్టెస్ అనమాట. ఇవి 6 లిస్టులు ఉన్నాయి. అంటే చాలా కాలేజెస్ అంటే ఆంధ్రప్రదేశ్ లోని మాక్సిమం చాలా కాలేజెస్ అండర్ జే లోనే ఉన్నాయి. అంటే జే తోని గుర్తింపు పొందిన కాలేజెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఆ కాలేజ్ లిస్ట్ లోని మనం కాలేజ్ లిస్ట్ అనేది ఓపెన్ చేసాము. దాని గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, తర్వాత మీకే అర్థమైపోతుంది. ఇక్కడ మీకు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ అని మీకు క్లియర్ గా మీకు మెన్షన్ చేసేసారు. డీటెయిల్స్ ఆఫ్ కోర్సెస్ అండ్ ఇంటేక్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ ఫార్మసీ ఇన్స్టిట్యూషన్స్ అప్లికేటెడ్ టు జే ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2019 and 20 ఫ్రెండ్స్. ఇది అలాగే ఫార్మసీ వాళ్ళకి, అలాగే మీరు కోర్సెస్ సివిల్, ఈఈ, ఎంబీ, మెకానికల్, సిఎస్సి ఇలా కోర్సెస్ ఉన్నాయి కదా, అందరికీ ఇందులో మీకు ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా లభిస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి 1 అంటే మనకి ఇది ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అంటే అసలు కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నది క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు, ఈస్ట్ గోదావరి అని. నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది కాలేజ్ విత్ అడ్రస్, మీకు క్లియర్ గా అడ్రస్ అనేది ఎవరికైనా కాలేజ్ అడ్రస్ తెలియకపోతే లిస్ట్ లో మీకు క్లియర్ గా అడ్రస్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసరికి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ మీన్స్ జేఎన్టీయూకే కాకినాడ వచ్చేసరికి పితాపురం రోడ్ కాకినాడ అక్కడ ఉందన్నమాట. ఈ కాలేజ్ వచ్చేసరికి కో ఎడ్యుకేషన్ అనమాట. అంటే ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చదువుకుంటుంటారు అనమాట, కో ఎడ్యుకేషన్. అలాగే వీళ్ళు ఇస్తున్న ప్రోగ్రామ్ ఏంటి అంటే బీటెక్ మీకు వీళ్ళు ఇస్తున్నారు ప్రోగ్రామ్ అనమాట. అయితే ఈ బీటెక్ లోని వాళ్ళు మీకు ఇస్తున్న స్పెషలైజేషన్ ఏంటి అని అంటే సివిల్, ట్రిపుల్ ఈ, మెకానికల్, సిఎస్సి, ఈసీఈ, కెమికల్ ఇంజనీరింగ్ అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్. ఇవి వీళ్ళు ఇస్తున్న బీటెక్ ప్రోగ్రామ్ లోని వాళ్ళు ఇస్తున్న స్పెషలైజేషన్ మీన్స్ బ్రాంచెస్ మీకు క్లియర్ గా తెలిసిపోతుంది. వీళ్ళు బీటెక్ కి ఈ కోర్సెస్ మాత్రం వాళ్ళు ఇస్తున్నారు, బీటెక్ మాత్రమే, ఓకేనా. అయితే ఇంటేక్ అని ఉంది కదా, చాలా మంది అంటే ఇంటేక్ అంటే ఏమీ లేదు. ఇంటేక్ అంటే ఈ పర్టికులర్ బ్రాంచ్ కి ఎంతమంది వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఇంటేక్ అనమాట. అంటే మీకు మంచి ర్యాంక్ వచ్చిందంటే మీకు గ్యారంటీ 50 మెంబర్స్ లో మీరు ఒకరు అంటే 50 మెంబర్స్ లో మీరు ఒకరు అంటే చెప్తున్నాను. అయితే మీరు అంటే ఒక మంచి ర్యాంక్ మీన్స్ ఫస్ట్ ఒక ర్యాంక్ మీకు వచ్చేసరికి ఒక 25th ర్యాంక్ వచ్చిందంటే మీకు తప్పకుండా వస్తుంది కాలేజ్ అనేది. 50 మంది తీసుకుంటాడు, ఆ 50 మందిలో నువ్వు 25 ఓడు అంటే నువ్వు తప్పకుండా ఆ జేఎన్టీలోకి తప్పకుండా నువ్వు వెళ్తావు అనమాట. నీకు సీట్ వస్తుంది. అంటే ఎవరికైతే మంచి ర్యాంక్ వస్తుందో వాళ్ళు మంచిగా ఈ కాలేజ్ అయితే జాయిన్ అయిపోవచ్చు అనమాట. అంటే ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సివిల్ కి 50 మెంబర్స్ జాయిన్ అవ్వచ్చు, ట్రిపుల్ ఈ వచ్చేసరికి 50 మెంబర్స్,
మెకానికల్ 50. ఇలాగా ఇది ఎప్పుడు జరిగింది? ఇంటేక్ ఆఫ్ 2018 and 19 అంటే ముందు సంవత్సరం ఇలా తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది తీసుకుంటారు అంటే ఈ సంవత్సరం ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్ పెడతారు కదా మీరు, ఇప్పుడు ఎంతమందిని తీసుకుంటారు అంటే సివిల్కి ఏమో 50 మందిని, అలాగే ట్రిపుల్కి 50 మందిని, మెకానికల్కి 50 మందిని, ఈసీకి 50. అలాగే వచ్చేసరికి ఎందుకు వచ్చేసరికి మీరు కెమికల్ ఇంజనీరింగ్ దగ్గర 10 సీట్స్, అలాగే పెట్రోల్ ఇంజనీరింగ్ దగ్గర ఒక 10 సీట్లు అనేది పెంచారు. ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు అంటే జాయిన్ అవుతాను అన్న వాళ్ళకి ఏంటంటే ఇంకా బెస్ట్, ఎందుకంటే ఇంకొక 10 సీట్స్ అనేవి వాళ్ళు పెంచడం వల్ల అంటే మీరు JNTUKలో చదువుకోవాలి కెమికల్ ఇంజనీరింగ్ అంటే దగ్గర 60 సీట్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. మీరు ఒక మంచి ర్యాంక్ వస్తే తప్పకుండా మీకు ఆ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు క్లియర్గా అయితే ఇది అర్థమైంది కదా, ఈ బాక్స్ ఒకటి అర్థమైతే చాలు, మిగతావన్నీ అర్థమైపోతాయి. ఇలాగే డిస్ట్రిక్ట్స్ వైజ్ కాలేజెస్ అనేవి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసేసారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇలా చూసేసుకొని ఈ కాలేజ్లో ఎన్ని సీట్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి, అసలు బ్రాంచెస్ ఎన్ని అవైలబిలిటీలో ఉన్నాయి అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో లిస్ట్ మనం ఓపెన్ చేద్దాం. ఏంటంటే ఈ కాలేజ్ లిస్ట్లోని కొన్ని కాలేజీలు, ఇందులో కొన్ని కాలేజీలు ఇలాగ ఉన్నాయి. ఇది JNTU కాకినాడకు సంబంధించిన గుర్తింపు పొందిన కాలేజెస్, ఇవి అనంతపురంకి సంబంధించిన గుర్తింపు పొందిన కాలేజెస్, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించిన గుర్తింపు పొందిన కాలేజ్ లిస్ట్ అనమాట. మీకోసం ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీని ఓపెన్ చేద్దాం. ఆంధ్ర యూనివర్సిటీ ఓపెన్ చేస్తే దాని కింద గుర్తింపు పొందిన కాలేజెస్ కూడా మీకు డిస్ప్లే అవుతాయి అనమాట. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. మీకు క్లియర్గా చూసారు కదా. ఇక్కడ చూసారంటే ఫస్ట్ వచ్చేసరికి అనిల్ నిరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, చాలా మందికి తెలిసే ఉంటుంది కాలేజ్ తప్పకుండా. వీళ్ళు మీకు అవైలబిలిటీలో తెస్తున్న బ్రాంచెస్ అంటే ఎంసెట్ వాళ్ళు ఎవరున్నారో నేను అన్ని చదవాలనుకుంటున్నాను, అసలు బ్రాంచెస్ ఏంటి లభిస్తున్నాయి, అక్కడ బ్రాంచెస్ అనేవి ఏంటి ఉన్నాయనేవి కూడా మీకు తెలియాలి కదా. వస్తే అక్కడ సిఎస్సి, ట్రిపుల్ ఈసీఈ, ఐటీ, మెకానికల్, సివిల్, బీటెక్, కెమికల్ ఇంజనీరింగ్ వీళ్ళు మీకు అవైలబిలిటీ తెస్తున్నారు. అలాగే సీట్స్ వచ్చేసరికి కూడా చాలా ఎక్కువే, 180, 240, 60 మీకు వాళ్ళు సీట్స్ అనేవి అవైలబిలిటీలో తెచ్చారు. మీకు ఒక యావరేజ్ ర్యాంక్ వచ్చిన తప్పకుండా ఎంసెట్ వాళ్ళకి మీకు తప్పకుండా మీకు ఒక సీట్ అనేది తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. ఇది మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. క్లియర్గా మీకు అర్థమైపోయి ఉంటుంది. మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీకు ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఒక మంచి కాలేజ్ గుర్తింపు పొందిందా లేదా అనేది తెలుసుకోవచ్చు, అలాగే ఆ కాలేజ్ యొక్క ఫుల్ అడ్రస్ ఒకటి తెలుసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసరికి ఆ కాలేజ్లో అసలు ఎన్ని సీట్స్ అనేవి అంటే కాలేజ్లోని, అలాగే ఎన్ని బ్రాంచెస్ అనేవి లభిస్తున్నాయి. ఇప్పుడు అనిల్ చెప్పాను, అనిల్లో ఎన్ని బ్రాంచెస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి అనేది కూడా మీకు అర్థమవుతుంది. అదే ఆ బ్రాంచ్ అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే ఎంతమంది జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు అనిల్లోని మెకానికల్కి 260 మెంబర్స్ జాయిన్ అవ్వచ్చు అనే లిస్ట్ మీకు క్లియర్గా అర్థమైపోతే మీరు వెబ్ కౌన్సిలింగ్లోని ఎలా పెట్టాలి, అసలు ఏ కాలేజ్ పెట్టాలి అనేది కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది కాబట్టి మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి, లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేస్తూ ఇప్పుడు షేర్ చేసేసండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.